రాజకీయాల్లోకి చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలి సార్. రాజకీయాలను ఒక వృత్తి ధర్మంగా భావించాల్సినటువంటి వ్యక్తులు రావాలి సార్. రాజకీయాలకి వ్యాపారస్తులు, రాజకీయాలకి దోసుకునేటోళ్ళు, రాజకీయాల్లోకి క్రిమినల్స్, గూండాలు రావడం వల్ల ఏం చట్టాలు చేయాలనో ఏం చట్టాలు చేయకూడదో తెలియకపోవడం వల్ల ఈ దేశ వ్యవస్థ, ఈ దేశ ప్రజాస్వామ్యం ఇట్లా బాధపడతా ఉంది సార్. ఓట్లు వేసేటువంటి రోజు వచ్చిన రోజు చదువుకున్న మేధావులు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఐఏఎస్లు ఓట్లు వేయడం అంటే నామోచి అని భార్య పిల్లల్ని తీసుకుని హాలిడేకి ఎంజాయ్కి పోయి రేపు నన్ను ప్రశ్నించే నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సార్? అందుకని ముందు మన బాధ్యతని మనం గుర్తుంచుకొని ఓటేసేందుకు అందరు రాని ఓట్లు వేయండి. ఎంత సార్ 60% పోలింగ్ అయితే ఓహో ఆహా అంటారు ఈ దేశం లోపల. 100% ఓట్లు పడ్డటువంటి పోలింగ్ బూత్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో 1-2 సందర్భాల్లో తప్పితే ఎప్పుడు లేదు సార్. ఏంది సార్ డెమోక్రసీ? 60% పోలింగ్ అవుతుంది సార్. పోలింగ్ అయిన దాంట్లో 5 పోటీ చేస్తాం సార్. 15% ఓట్లు వచ్చినాడో 20% ఓట్లు వచ్చినాడో ఎమ్మెల్యే అవుతున్నాడు సార్. 2,20,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో 40,000 ఓట్లు వచ్చినాయని ఎమ్మెల్యే అయ్యిండు. అంటే మిగతా 180,000 మంది నీకు ఓటు వేయలేదంటే నేను వ్యతిరేకించినట్టే.